బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం ఏకాదశ స్కంధము. ఘట్టములు 16. ఉద్ధవునకుపదేశం 17. అవధూత సంభాషణ 18. శ్రీకృష్ణ నిర్యాణంబు 19. పూర్ణి. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవతు. ఇట్లు నుతించి దేవా, నీవు యదుక్షయంబుగా వించనిన నేమే విధంబున నిర్వహింతుము. నీ సహచరులమై జరిపిన మజ్జన భోజన శయనాసనాది కృత్యంబులు మరవవచ్చునేని ఉద్ధవుండాడిన వాసుదేవుండిట్లనియే. బ్రహ్మాది దేవతా ప్రార్థనంబునంజేసి ధాత్రీభారంబు నివారించితి. ఇంక ద్వారకా నగరంబు నేటికి 7వ దివసంబున సముద్రుండు ఉంపంగలవాడు. ఎదిక్షయంబునుంగాగలయది అంతటం కలియుగంబును ప్రాప్తంబయ్యడి. అందు మానవులు ధర్మ విరహితులు, ఆచారహీనులు, అన్యాయపరులును, అతిరోషులు, మందమతులు, అల్పతరాయువులు, బహురోగ పీడితులు, నిష్ఫలారంభులు, నాస్తికులును అయి ఒండొరుల మెచ్చకయుందురు. కావున నీవు సుహృద్బాంధవ స్నేహంబు వర్జించి ఇంద్రియ సౌఖ్యంబులంబరయక క్షోణితనంబులంగల పుణ్యతీర్థంబుల అవగాహనంబు సేయుచు మానస వాగక్షిశ్రోత్రఘ్రాణేంద్రియ గృహ్యమాణంబగు వస్తుజాతం బెల్ల నశ్వరంబుగా నిరుంగుము. పురుషుండు నానార్థకామంబులనంగీకరించి నిజ గుణదోషంబుల మోహితుండయుండుగావున హస్తిపకుండు గంధనాగంబుల బంధించు సందంబున ఇంద్రియంబులను మనోవికారంబులను నిగ్రహించి ఈషణత్రయంబును వర్జించి మోదఖేదంబుల సముండవుగా వర్తించుచు ఈ జగంబంతయు ఆత్మాధిష్ఠితంబుగా నిరింగి మాయాదురాత్మతత్వాధీనంబులుగా తెలియుచు జ్ఞాన విజ్ఞానయుక్తుండవై ఆత్మానుభవ సంతుష్టుండవై విశ్వంబును నన్నుగా భావించి వర్తింపవలయునని వాసుదేవుండానదిచ్చిన ఉద్ధవుండు భక్తి భయ వినయంబులంకరంబులు ముగిడ్చి మహాత్మా సన్యస్త లక్షణంబు దుష్కరంబు పామరులగు వారాచలింపలేరు. పామరులగు ఆచరింపలేరు. నీ మాయ చేత భ్రాంతులైన సాంసారికులు భవాబ్ధిం గడచి ఎట్లు ముక్తి వడయుదురు. మృత్యుండనైన నా మీది అనుగ్రహంబునంజేసి ఆనతిమ్ము. బ్రహ్మాది దేవతా సముదయంబును బాహ్య వస్తువుల భ్రాంతులై పర్యటనంబు సేయుదురు. నీ భక్తులైన పరమ భాగవతులయం మాయా నిరసనంబును సేయుదురు. గృహిణీ గృహస్థులకైన యతులకైన నిత్యంబును నీ నామస్మరణంబు మోక్ష సామ్రాజ్య పదంబు. కావున పరమేశ్వర, నీదు చరణంబుల శరణంబులనుందెద. కృపారసంబు నాపై నిగిడింపుమని ప్రియ సేవకుండైన ఉద్ధవుండు పలికిన అతనికి కంసమర్దనుండిట్లనియే. పురుషునకాత్మకునాత్మయే గురువని ఎరుంగు. కుపథంబుల కుంజనక సన్మార్గవర్తివై పరమంబైన మన్నివాసంబునకుంజను. సర్వమూల శక్తి సంపన్నుండవైన నన్ను సాంఖ్యయోగ పరులు నిరంతర భావంబులందు పురుషభావంబుగా వించి తలంచుతుందురు. మరియు ఏకద్విత్రి చతుష్పాద పాదంబులునయ్యుండు జీవజాలంబులోన ద్విపాదంబులు గల మనుష్యులు మేలు. వారలలోన నిరంతర ధ్యానగరిష్ఠులైన యోగేంద్రులుత్తములు. వారలలో సందేహపరులచే అగ్రాహ్యుండగునన్ను సత్వగుణ గ్రాహ్యునిగా నెరింగి నిజ చేత పంకజంబునందు జీవాత్మ పరమాత్మల ఏకంబుగా చేసి
శంఖచక్ర గదా ఖడ్గశాంగ కౌమోదకి కౌస్తుభాభరణయుక్తుంగా నెరుంగుచూ ఉండువారలు పరమయోగేంద్రులనియు పరమజ్ఞానులనియు చెప్పి మరియు అవధూత యదు సంవాదంబను పురాతన ఇతిహాసంబు గలదు చెప్పెదన ఆకన్నింపుము. ఏకాదశ స్కంధము ఉద్ధవునకుపదేశం. ఈ విధంగా స్తుతించి, ఓ దేవా, నీవు యాదవజాతిని నాశనం చేసి వెళ్ళిపోతే మేము ఎలా మా జీవితాలు నిర్వహించగలము? నీకు సహచరులమై నీతో కలిసి చేసిన స్నానపాన భోజన సేన ఆసనాదులను ఎలా మరచిపోగలము అని ఉద్ధవుడు అన్నాడు. దానికి వాసుదేవుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. బ్రహ్మదేవుడు మొదలగు దేవతల ప్రార్థన ప్రకారం భూభారాన్ని తొలగించాను. ఇక ఈనాటి నుండి 7వ దినమున ద్వారక సముద్రంలో మునిగిపోతుంది. యాదవజాతి నాశనం అవుతుంది. అంతట కలియుగం ప్రవేశిస్తుంది. అప్పుడు మానవులు ధర్మం ఆచారం లేనివారు అవుతారు. అంతేకాక మానవులు అన్యాయపరులు, అతిరోష స్వభావులు, బహురోగ పీడితులు, సంకల్పాలు ఫలించని వారు, నాస్తికులు అయి ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకోకుండా ఉంటారు. కనుక నీవు స్నేహితులు చుట్టాలు వంటి అనుబంధాలను వర్జించు. ఇంద్రియ సౌఖ్యాలలో మునిగిపోకు. భూతలం మీద పుణ్యతీర్థాలలో స్నానాలు చెయ్యి. పంచేంద్రియాలచే గ్రహింపదగు వస్తువులు సర్వం నశించేవిగా తెలుసుకో. పురుషుడు అనేకమైన సంపదలను సంపాదించి కామాలకు అవకాశమిచ్చి తన గుణదోషాలకు మోహితుడు అయి ఉంటాడు. కాబట్టి మావటివాడు మదగజాన్ని కట్టివేసిన విధంగా ఇంద్రియాలను మనోవికారాలను నిగ్రహించి భార్యాపుత్రులపైన ధనముపైన ఆసక్తి వదలుము. సుఖమునందు కష్టమునందు సమంగా వర్తించు. ఈ విశ్వం సమస్తం పరమాత్మచే అధిష్ఠించబడినదిగా గ్రహించు. మాయ ఆత్మకు వశమైనదిగా గుర్తించు. జ్ఞాన విజ్ఞానములు కలవాడవు అయి ఆత్మానుభవంతో సంతుష్టి పొంది విశ్వాన్ని నన్నుగా భావించి ప్రవర్తించు అని వాసుదేవుడు అనతిచ్చాడు. ఉద్ధవుడు భయభక్తి వినయాలతో చేతులు జోడించి ఇలా అన్నాడు. మహానుభావ, సన్యాస జీవితం చాలా కష్టమైంది. పామరులు ఆచరించలేరు. నీ మాయ వలన భ్రాంతులు అయినవారు ఈ సంసార సముద్రాన్ని ఎలా తరించగలరు? ఎలా మోక్షాన్ని పొందగలరు? నేను మీ సేవకుడను కదా. నాకు దయచేసి సెలవీయండి. బ్రహ్మదేవుడు మొదలగు దేవతలు సహితం బాహ్య వస్తువులందు భ్రాంతులై తిరుగుతూ ఉంటారు. నీ భక్తులైన పరమ భాగవతులు మాత్రమే ఆ మాయను తప్పించుకోగలరు. ఇల్లాంధ్రకైనా గృహస్థులకైనా యతులకైనా ఎప్పుడు నీ నామస్మరణమే మోక్ష సామ్రాజ్యాన్ని అందిస్తుంది. కాబట్టి పరమేశ్వరా, నీ పాదాలను శరణు వేడుతున్నాను. నా మీద నీ దయారసాన్ని ప్రసరించు అని ప్రియసేవకుడైన ఉద్ధవుడు అర్థించాడు. అప్పుడు అతనితో కృష్ణుడు ఇలా అన్నాడు. మానవుని ఆత్మకు ఆత్మే గురువు అని తెలుసుకో. చెడు మార్గాలలో వెళ్లకుండా సన్మార్గంలో మెలుగుతూ పరమమైన నా నివాసానికి చేరుకో. సమస్తానికి మూలమైన నన్ను సాంఖ్యయోగులు ఇప్పుడు పరమపురుష భావంతో భావిస్తూ ఉంటారు. అదికాక 1, 2, 3, 4 అనేక కాళ్లు కలవి అసలు కాళ్లు లేనివి అయిన జీవజాలంలో 2 కాళ్లు కల మనుష్యులు ఉత్తములు. వాళ్లలో నిరంతర ధ్యానగరిష్ఠులైన యోగీశ్వరులు ఉత్తములు. కాని వాళ్లలో సంశయగ్రస్తులు నన్ను గ్రహించలేరు. నేను సత్వగుణగ్రాహ్యుడను. ఈ విషయం గ్రహించి తమ మనసులలో జీవాత్మ పరమాత్మలను ఒకటి చేసి శంఖం చక్రం గద ఖడ్గం సార్గ్ణ్యం కౌమోదకి కౌస్తుభం మున్నగు ఆభరణాలు కల నన్ను తెలుసుకున్నవారు పరమయోగీంద్రులు, పరమజ్ఞానులు అని చెప్పి ఇంకా ఇలా చెప్పాడు. అవధూత యదు సంవాదం అనే ప్రాచీన ఇతిహాసం ఒకటి ఉంది. చెప్తాను విను అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఇలా చెప్పసాగాడు. పంకజనాభుడుద్ధవునిపై గల కూర్మిని చెప్పెనొప్ప
నిందంకిలి లేక అన్ని దిశలందు జరించుచు నిత్యతృప్తుడై శంకర వేషధారి ఒక సంయమి ఆ యదురాజు చేరనే వంకను నుండి వచ్చిదని వానికి నిట్లనే అర్థినేర్పడన్. ఏకాదశ స్కంధము అవధూత సంభాషణ. పద్మనాభుడు శ్రీకృష్ణుడు ఉద్ధవుని మీద కల ప్రేమతో ఇలా చెప్పాడు. ఒకప్పుడు యదురాజు దగ్గరకు ఎక్కడి నుండో శంకరవేషాన్ని ధరించిన ఒక యోగి వచ్చాడు. అతడు అడ్డులేక సకల దిక్కుల తిరుగుతుంటాడు. ఎప్పుడు సంతృప్తితో ఉంటాడు. యదురాజు ఆ యోగికి మర్యాద చేసి ఎక్కడి నుండి వచ్చారు అని ఆసక్తితో అడిగాడు. అవధూతవల్కెనంతట ప్రవిమల విజ్ఞాన నిపుణ భవ్యులు గురువుల్ తవిలిన నిరువది నలుగురు అవనిన్ విజ్ఞానినైతినని పల్కుటయున్. యోగి ఇలా అన్నాడు. నిర్మలమైన విజ్ఞానంలో నిపుణులైన భవ్యులు 24 నాకు గురువులు. వారి వలన నేను విజ్ఞానిని అయినాను అని యోగి అనగా, అంతయదు ప్రవరుండు దేహి లోభమోహాదుల వర్జించి జనార్దనుని నే విధంబున చేరవచ్చు ఎరింగింపుమని నా తండిట్లనియే. దానికి యదురాజు శరీరధారి లోభం మోహం మొదలగు వాటిని వదలి ఏ విధంగా విష్ణువును చేరగలడు తెలియజెప్పండి అంటే అవధూత ఇలా అన్నాడు. పరధన పరదార పరదూషణాదుల పరవస్తు చింతదా పరిహరించి ముదిమిచే రోగములు దయింపకటమున్న తనువు చెంచలతను తగులకుండా బుద్ధి సంచలత చేబొదలకయటమున్న శ్లేష్మంబుగళమున జేరకుండా శక్తియుక్తుల మది సన్నగిల్లకమున్న భక్తి భావన చేత ప్రౌఢుడగుచూ దైత్యభంజను దివ్య పాదారవింద భజన నిజ భక్తి భావన ప్రాజ్ఞుడగుచూ అవ్యయానందమును వందునను దినంబు అతడు కర్మ విముక్తుడౌ అనఘ చరిత. ఓ సచ్చరిత్ర విను. ఇతరులను నిందించకుండా, పరుల ధనాలను కాంతలను కోరకుండా, ఇతరుల వస్తువులు అపహరించే ఆలోచన లేకుండా జీవించాలి. ముసలితనం పైన పడి రోగాలు పుట్టకముందే, శరీరంలో కంపం మొదలవక ముందే, బుద్ధి చంచలం కాకముందే, గొంతులో శ్లేష్మం చేరకముందే, శక్తియుక్తులు సన్నగిల్లకముందే దృఢమైన భక్తి భావనతో దానవాంతకుని దివ్యమైన చరణ పద్మాలను భజిస్తూ ఉండాలి. యుక్తాయుక్త జ్ఞానం కలిగి ఉండి అవ్యయమైన ఆనందాన్ని అనుదినము పొందుతూ ఉండాలి. అట్టివాడు భవబంధ విముక్తుడు అవుతాడు. దారలయందు పుత్రధన ధాన్యములందు అనేక భంగులం కూరిమిసేయుమర్త్యుడతి ఘోర నియోగజ దుఃఖమగ్నుడై నేరుపు దక్కి చిక్కువడి నీతి వివేక విహీనుడై మనోభారముతో కపోతపతి భంగి నిజంబుగబోవు నష్టమై. భార్యాబిడ్డలపై ధనధాన్యములపై అతి మోహం పెంచుకునే మానవుడు భయంకరమైన వియోగ దుహకాలలో కొట్టుమిట్టాడతాడు. ఏమి చేయాలో తెలియని స్థితికి చేరతాడు. ఆ బంధాలలో చిక్కుకుపోయి నీతి వివేకాలు కోల్పోతాడు. ఆఖరికి కథలోని కపోతము వలె మనోవ్యతతో తప్పక నష్టపోతాడు. ఇందులొకొక్క ఇతిహాసంబు గలదు. మహారణ్యంబున ఒక్క కపోతంబు దారసమేతంబుగానొక్క నికేతనంబు నిర్మించి అన్యోన్య మోహాతిరేకంబున కొంతకాలంబునకు సంతాన సమృద్ధి గలది అయి అపరిమితంబులైన పిల్లలు తిరుగాడుచుండ కొన్ని మాసంబులు భోగానుభవంబును పొరలుతుండ కాలవశంబున ఒక్క లుబ్ధకుండురులొడ్డిన అందు దారాపత్యంబులు తగులుబడిన ధైర్యంబు వదలి మోహాతిరేకంబునం కపోతంబు కళత్రపుత్ర స్నేహంబునం తాను నందుదొచ్చి అధిక చింతాభరంబునం కృషీభూతంబయ్యే. కావున అతి తీవ్రంబైన మోహంబు కొరగాదట్లుగాన నిరంతర హరిధ్యానపరుండై
భూమి పవన గగన జల కృపీట భవ సోమ సూర్య కపోత తిలిప్స జలధి శలభ ద్విరేఫ గజ మధుమక్షిక హరిణ పాఠీన పింగళ కురర డింభక కుమారిక శరకృత్ సర్వలూత సుపేశకృత్ సముదయంబులు మొదలుగా గలవాని గుణగణంబులు రింగికొని యోగీంద్రులు మెలంగుదురు అనినా. దీనికి ఒక ఇతిహాసము ఉంది, చెప్తా విను. ఒక పెద్ద అడవిలో ఒక పావురం భార్యతో కలిసి ఒక నివాసాన్ని ఏర్పరచుకుంది. ఆ కపోత దంపతులు ఒకరి మీద ఒకరు చాలా మోహంతో ఉండేవారు. కొంతకాలానికి వాటికి సమృద్ధిగా సంతానం కలిగింది. పిల్లలన్నీ అటు ఇటూ తిరుగుతూ ఉంటే సంతోషంతో ఆ భోగానుభవంతో కొన్ని నెలలు గడిచాయి. ఇలా ఉండగా ఒకనాడు కాలవశాన ఒక బోయ వచ్చి వల వేశాడు. ఆ వలలో ఆడపావురము పిల్లలు చిక్కుకున్నాయి. మగపావురం ధైర్యం వదలి మోహంతో భార్యా బిడ్డల మీద స్నేహంతో తాను కూడా ఆ వలలో ప్రవేశించి విచారంతో కృశించి నశించిపోయింది. కాబట్టి దేనియందు మరీ తీవ్రమైన మోహం మంచిది కాదు. అందుకనే యోగీంద్రులు ఎప్పుడూ హరిధ్యానంపై ఆసక్తి కలిగి ఉంటారు. భూమి, గాలి, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురం, కొండచిలువ, సముద్రం, మిడత, తుమ్మెద, ఏనుగు, తేనెటీగ, లేడి, తాబేలు, ముంగిస, లకుమికిపిట్ట, బాలుడు, బాలిక, బాణాలు చేసేవాడు, పాము, సాలీడు, కందిరీగ, 24 మొదలగు వాటి గుణగణాలు తెలుసుకుని మెలుగుతూ ఉంటారు. ఇవి తెలియవలయు నాకును ప్రవిమలమతి మీని తెలియ పలుకుమనంగా క్రమమున వినుమని కృష్ణుడు సవినయుడగును దమునికి చెయ్యన చెప్పెన్. ఇలా శ్రీకృష్ణుడు చెప్పగా ఇవి ఏమిటో తెలుసుకోవాలని ఉంది, నిర్మలమతితో వీటి గురించి తెలియచెప్పండి అని ఉద్ధవుడు అడిగాడు. అప్పుడు వినమ్రుడైన ఉద్ధవునితో శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. ఇవ్విధంబున భూమి వలన సైరణయు గంధమహుని వలన బంధురంబగు పరోపకారంబును విష్ణు పదంబు వలన కాల సృష్ట గుణ సాంగత్యంబులేమియు ఉదకంబు వలన నిత్య శుచిత్వంబును అసిత పథుని వలన నిర్మలత్వంబును నిశాకర ప్రభాకరుల వలన అధికాల్ప సమత్వ జీవగ్రహణ మోక్షణంబులును కపోతంబుల వలన కళత్రపుత్ర స్నేహంబును అజగరంబు వలన స్వేచ్ఛా విహార సమాగతాహారంబును వననిధి వలన ఉత్సాహ రోషంబులును శలభంబు వలన శక్త్యనుకూల కర్మాచరణంబును భృంగంబు వలన సారమాత్ర గ్రహణ విశేషంబును స్తంభేరమంబు వలన కాంతా వైముఖ్యంబును సరఘ వలన సంగ్రహ గుణంబును హరిణంబు వలన చింతాపరత్వంబును జలజరంబు వలన జిహ్వాజాబల్యంబును పింగళ వలన యథాలాభ సంతుష్టియు గురరంబు వలన మోహ పరిత్యాగంబును డింభగు వలన విచార పరిత్యాగంబును కుమారిక వలన సంగత్యాగంబును శరకారుని వలనందదేక నిష్టయు దందశూకంబు వలనం పరగృహవాసంబును ఊర్ణనాభి వలన సంసార పరిత్యాగంబును గణుందురు వలన లక్ష్యగత జ్ఞానంబు ఉడకుండుటయు అనంగల వీని గుణంబులెరింగి మరియు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యంబులను అరిషడ్వర్గంబుల జయించి జరామరణ విరహితంబుగా వాయువశంబు చేసి గాత్ర పవిత్రత్వంబు కొరకు షట్కర్మ నిరతుండయి పురనగర గ్రామంబులు పరిత్యజించి పర్వతారణ్యంబుల సంచరించుచు శరీరధారణార్థంబు నియత స్వల్ప భోజనుండై ఖేదమోదంబులు సరియగా భావించి లోభమోహంబులు వర్జించి నిర్జితేంద్రియుండై నన్నెకాని ఉండెరుంగక ఆత్మనిష్టచే పవిత్రాంతఃకరణుండైన యోగి నాయందు కలయుంగావున. ఈ విధంగా 1 భూమి వలన సహనము 2 వాయువు వలన పరోపకారము 3 ఆకాశము వలన కాలముచే సృష్టించబడిన గుణాలతో సాంగత్యం లేకపోవడం 4 నీటి వలన ఎప్పుడు శుచిగా ఉండటం 5 అగ్ని వలన నిర్మలంగా ఉండటం 6 7
చంద్ర సూర్యుల వలన సర్వసమత్వము 8 పావురం వలన భార్యాబిడ్డల యందు స్నేహత్యాగము 9 కొండ చిలువ వలన ఇష్టప్రకారం తిరుగుతూ అందిన ఆహారాన్ని మాత్రమే స్వీకరించటం 10 సముద్రం వలన ఉత్సాహ రోషములు 11 మిడత వలన శక్తికి తగిన పనిచేయటము 12 తుమ్మెద వలన సారమును మాత్రమే గ్రహించటం 13 ఏనుగు వలన స్త్రీ వైముఖ్యము 14 తేనెటీగ వలన సంగ్రహణము 15 లేడి వలన విచారపరత్వమ 16 తాబేలు వలన జిహ్వాచాపల్యము 17 ముంగిస వలన దొరికిన దానితో తృప్తిపడటం 18 లకుమికి పిట్ట వలన మోహ పరిత్యాగము 19 బాలుని వలన విచార పరిత్యాగము 20 బాలిక వలన సంగ విసర్జనము 21 బాణాలు చేసేవాని వలన ఏకాగ్రత 22 పాము వలన ఇతరుల ఇండ్ల యందు నివసించటం 23 సాలెపురుగు వలన సంసార బంధాలలో చిక్కుపడక ఉండటము 24 కందిరిగ వలన లక్ష్యజ్ఞానము విడువక ఉండుట నేర్చుకోవాలి. ఈ గుణాలు గ్రహించుకుని కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే అరిషడ్వర్గము 6 శత్రువులు జయించాలి. ముసలితనం రాకుండా, చావు లేకుండా ప్రాణవాయువును వశం చేసుకోవాలి. శరీరము పవిత్రంగా ఉండడం కోసం యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహం అను వాటి మీద ఆసక్తి కలిగి పట్టణాలను, గ్రామాలను, నగరాలను వదలి కొండల యందు అడవులయందు తిరుగుతూ ఉండాలి. దేహం నిలవటానికి సరిపడ కొద్దిపాటి ఆహారం తీసుకుంటూ ఉండాలి. సంతోషం, దోహకం రెంటినీ సమానంగా భావిస్తూ లోభాన్ని, మోహాన్ని వదలాలి. ఇంద్రియాలను జయించాలి. నన్నే తప్ప మరొకటి ఎరుగక ఆత్మనిష్టతో పవిత్రమైన అంతఃకరణం కలిగి ఉండాలి. అట్టి యోగి నన్ను చేరగలుగుతాడు, నా యందే కలుస్తాడు. మోహితుడై వసుకాంక్షావాహినిలో జిక్కి క్రూరవశుడౌ మనుజుండుహాపోహలెరుంగక దేహమునలగంగజేయు దీనతనెపుడున్. మోహానికి వసుడై ధనవాంఛ అనే ప్రవాహంలో చిక్కుకున్నవాడు, క్రూరభావాలకు లొంగిపోయేవాడు అయిన మానవుడు ఊహాపోహలు తెలియక దీనుడై శరీరాన్ని సంకటాలు పడుతూ ఉంటాడు. ఇందులకు పురాతన వృత్తాంతంబగలు సావధాన చిత్తుండవై వినుము. మిథిలా నగరంబున పింగళయను గణికారత్నంబు గలదు. దాని వలనం కొంత పరిజ్ఞానంబు గంటి. అదెట్లనిన అమ్మానిని ధనకాంక్షం చేసి ఆత్మసఖుని మొరంగి ధనం బిచ్చువానింజేకొని నిజ నికేతనాభ్యంతరంబున కొనితని రాత్రి నిద్ర లేకుండుచు పుటభేదన విపణి మార్గంబుల పర్యటనంబు సలుపుచు నిద్రాలస్య భావంబున జడను పడి అర్థాపేక్షం తగిలి తిరిగి అలసి ఆత్మసుఖంబు సేయునతండే భర్తయేని చింతించి నారాయణునిట్లు చింతింప అతని కైవల్యంబు సేరవచ్చునని విచారించి నిజ శయన స్థానాదికంబు వర్జించి వేగిరంబ వాసుదేవ చరణారవిందవందనాభిలాషిణియై దేహంబు విద్యుత్ ప్రకారంబని చింతించి పరమతత్వంబునందు చిత్తంబు గీలు కొలిపి ముక్తురాలయ్యనని ఎరింగించి. దీనికొక ప్రాచీన కథ ఉంది, శ్రద్ధగా విను. మిథిలానగరంలో పింగళ అనే వేశ్యామణి ఉంది. ఆమె వలన కొంత పరిజ్ఞానాన్ని పొందాను. ఎలాగా అంటే, ఆ వనిత డబ్బు మీది ఆశతో తన ప్రియుడిని మోసపుచ్చి ధనమిచ్చే మరొక విటుడిని మరిగింది. వాడిని తన ఇంటికి తీసుకువెళ్ళింది. వాడితో రాత్రిళ్లు నిద్రలేకుండా ఊర్లమ్మట, వీధులమ్మట విహరించింది. నిద్ర లేకపోవటం వలన బాగా నీరసించింది. ధనకాంక్షతో తిరిగి తిరిగి అలసిపోయింది. చివరకు ఆత్మసుఖం కలిగించేవాడే భర్త అని గ్రహించుకుంది. నారాయణుడిని కనుక ఇలా చింతిస్తే కైవల్యాన్ని చెందగలను కదా అని విచారించింది. తన సేన గృహాన్ని, సమస్త సంపదలను త్యజించింది. వాసుదేవుడి పాదపద్మాలకు నమస్కరించి తరించాలనే అభిలాష కలిగినదే శరీరం మెరుపులా అశాశ్వతమైనదని నిశ్చయించుకుంది.
పరతత్వం మీద మనస్సు లగ్నం చేసుకుని ముక్తురాలైంది అని శ్రీకృష్ణుడు వివరించాడు. దేహము నిత్యముగాదని మోహము దెగగోసి సిద్ధమునివర్తనుడై గేహము వెలువడి నరుడుత్సాహమునంజందు ముక్తి సంపదననగా. ఓ పుణ్యాత్ముడా, ఉద్ధవ, దేహం శాశ్వతమైనది కాదని గ్రహించి మోహాన్ని కత్తిరించి పారేసి సిద్ధులు మునులు చరించే మార్గాన్ని అనుసరించి సంసారం వదిలిన మానవుడు మోక్షలక్ష్మిని పొందుతాడు. మరియు ఒక్క విశేషమైన పురాతన పుణ్యకథ విను. కనకావతీపురంబున ఒక్క ధరాసురుని కన్యకారత్నంబు గలదు. అవ్వధూ తిలకంబు రత్నసమేతంబులు కంకణంబులు ధరించి బంధుజనంబులకు పరమాహ్లాదంబుగా అన్నంబు గావించుట కొరకు శాలితండులంబులు దంచునప్పుడు ముసల గ్రహణ భారంబున కంకణంబుల అతిరావంబుగా మ్రోయుచుండ ఆ పరమపతివ్రత అందులకు అసహ్యపడి అన్నియూ దులిచి ఒక్కటి నిలిపాయి. అట్లుగావున తత్తరపడక భగవదాయత్తంబైన ఏకచిత్తంబునం ప్రసన్న చిత్తులై నరులు ముక్తులొగుదురు. కావున అవిద్యా విద్యలు నా మాయగా విచారించి కేవల పశుమార్గులుగాక షడ్గుణైశ్వర్య సంపన్నులైన యోగేశ్వరుల పగిది సుఖంబు కోరక ఉండువారలు ముక్తులొగుదురు. సర్వంబును విష్ణుమాయగా తెలియమని యుద్ధమునికి చెప్పిన అతండు దేవా నీ రూపం వేలాగుణం కానవచ్చు అనిన అతండిట్లని భక్తిభావన పరాయణుండై కృపారస తత్వరుండై మిత భాషణుండై బొంకక కర్మంబులు మదర్పణంబుగా చేసిన అతండు భాగవతుండ నంబరంగు. మత్కథలును మజ్జన్మకర్మంబులను వినుచు మత్సేవకులైన భాగవతులను చూచి తన గృహంబునకు కొనిపోయి మజ్జన పూజన భోజన సేనాసనాదికంబులం పరితుష్టులం చేసిన అతండైనను భాగవతుండనంబడు. ఇట్లెంతకాలంబు జీవించు అంతకాలంబును నడపునతండు మద్రూపంబున వైకుంఠ నిలయంబు ఉందు. అదియునుగాక గంధపుష్ప ధూపదీప నైవేద్యంబుల లక్ష్మీ సమేతుండనై శంఖచక్ర గదా శాంగాది యుక్తుండనైన నన్ను శుక సనకాది యోగీంద్రులను అంబరీష విభీషణ రుక్మాంగదులు మొదలుగా గల భాగవతులను శాస్త్రాచార చోదితులుగాక భక్తి భావనా విశేషంబున నేమరక నిత్యంబును చింతనాయత్తులై ఎరింగిరి. మధురాపురంబునకు హలాయుధ సమేతుండనైనే ఏ నరుగుచో గోపికలోపికలు లేక భక్తియోగమున చింతించి ముక్తలై ఇది భక్తియోగ ప్రకారంబని యుద్ధమునికి చెప్పిన. ఇంకొక విశేషమైన పురాతన పుణ్యకథ చెప్తాను విను. కనకావతి నగరంలో ఒక ఉత్తమమైన బ్రాహ్మణ కన్యక ఉంది. ఆ కాంతారత్నం తన చేతులకు రత్నాలు పొదిగిన కంకణాలు ధరించేది. ఒకనాడు వాళ్ల ఇంటికి చుట్టాలు వచ్చారు. వారికి వండి పెట్టాలి అని బియ్యం కోసం వడ్లు ఇంట్లో రోకలితో వడ్లు దంచుతూ ఉంటే ఆమె కంకణాలు గల్లుగల్లు మని చప్పుడు చేయసాగాయి. ఆ చప్పుడుకు చీకాకు పడింది. అందుకని ఆ పరమపతివ్రత చేతికి ఒక్క గాజు మాత్రమే ఉంచి మిగతావన్నీ తీసేసి అవతల పెట్టి చప్పుడు కాకుండా తన పని పూర్తి చేసుకుంది. అలాగే తత్తరపడక భగవంతుడికి అర్పించిన ఏకాగ్రమైన చిత్తంతో ప్రసన్న మనస్కులే మానవులు ముక్తులవుతారు. కనుక అవిద్య విద్య రెండు నా మాయగా తెలుసుకుని కేవలం పశుమార్గులు కాకుండా ఐశ్వర్యం వీర్యం యశస్సు జ్ఞానం సిరి వైరాగ్యం అనే షడ్గుణాలు కలిగిన యోగీశ్వరుల లాగా సుఖాన్ని కోరకుండా ఉండే వాళ్లు ముక్తులవుతారు. సర్వం విష్ణుమాయ అని గ్రహించు అని ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. అప్పుడు అతను, దేవా, నీ రూపాన్ని ఎలా చూడగలము అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఉద్ధవ, భక్తిభావన యందు ఆసక్తి దయారసము కలిగి మితభాషణుడై అబద్ధమాడక సమస్త కర్మలు మదర్పణంగా చేసేవాడు భాగవతుడు అనబడతాడు. నా కథలు, నా జననం, నా లీలావిలాసాలు వింటూ నా సేవకులైన భాగవతులను తిలకించి తమ ఇంటికి తీసుకుని వెళ్లి పూజించి స్నాన భోజన శయనాసనాదులతో వారిని సంతృప్తిపరిచిన వాడు కూడా భాగవతుడు అనబడతాడు.
చివరికి జీవితాంతకాలం ఇదే విధంగా ఉండేవాడు. నా రూపంతో వైకుంఠంలో నివసిస్తాడు. అదికాక శంఖచక్రగదాధరుడను లక్ష్మీ సమేతుడను అయిన నన్ను శాస్త్రంతో ఆచారంతో సంబంధం లేకుండా ఎప్పుడూ విశేషించిన భక్తితో ఏమరుపాటు రాకుండా గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం మొదలైనవి సమర్పిస్తూ ధ్యానిస్తూ సుకుడు, సనకుడు మొదలైన యోగీంద్రులు, అంబరీషుడు, విభీషణుడు, రుక్మాంగదుడు మున్నగు భాగవతులు తెలుసుకున్నారు. మధురాపురానికి బలరాముడితో కలిసి నేను వెళ్లగా నా విరహాన్ని భరించలేని గోపికలు భక్తియోగంతో నన్నే చింతించి ముక్తి పొందారు. ఇది భక్తి యోగ వివరం అని ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు. ధ్యానంబే క్రియ నిలుచును ధ్యానంబే రీతిదగు ఉదాత్త చరిత్ర ధ్యాన ప్రకారమంతయ నూనంబుగ జపుమయ్య ఉర్వీరమణ. అప్పుడు శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు ఇలా అడిగాడు. ఓ ఉదాత్త చరిత్ర, భూదేవి కళత్ర, ధ్యానం ఎలా నిలబడుతుంది? ఎలా ఉంటే ధ్యానం అవుతుంది? ఆ ధ్యానం గురించి వివరంగా నాకు చెప్పు అని అడిగిన అయ్యాదవేంద్రుండిట్లని పలుకందొడంగే. దారు మధ్య భాగంబున అనలంబు సూక్ష్మరూపంబున వర్తించు చందంబున అందంబై సకల శరీరుల యందు అచ్ఛేద్యుండు అదాహ్యుండు అసోష్యుండు నైన జీవుండు వసించియుండు అని హరికి ఉద్ధవుండిట్లనియే. సనక సనందనాది యోగీంద్రులకు యోగ మార్గం ఏ రీతిని ఆనదిచ్చితి, అది ఏ విధంబు ఆనతీయవే అని అభ్యర్థించిన అతండిట్లనియే. వారలు చతుర్ముఖునడిగిన అతండు నేను నువ్వు తెలియనేరనైన వారలు విస్మయం పొందుతుండ నేనా సమయంబున హంసస్వరూపుండనై వారలకెరింగించిన తెరుంగు విను. పంచేంద్రియంబులకు దృష్టంబైన పదార్థంబు అనిత్యంబు, వారల నిత్య దృష్టి బ్రహ్మంబని తెలియవలై. దేహి కర్మార్జిత దేహుండై సంసార మమతలు నిరసించి నిశ్చల జ్ఞానయుక్తుండై మత్పదప్రాప్తుండవు. స్వప్నలబ్ధ పదార్థంబు నిజంబుగాని క్రియ కర్మానుభవ పర్యంతంబు కళేబరంబు వర్తించునని సాంఖ్యయోగంబున సనకాదుల కెరిగించిన విని బ్రహ్మ మొదలైన దేవతలు ఎరింగి వారి వలన భూలోకంబున ప్రసిద్ధంబై అది గావున నీవును ఎరింగికొని పుణ్యాశ్రమంబులకుంజను అస్మదీయ భక్తియుక్తుండును హరిపరాయణుండునైన అతని చరణ రజఃపుంజంబు తన శరీరంబు సొకజేయునతండును ముద్రాధారణ పొరులకును హరి దివ్యనామంబులు ధరించు వారలకు అన్నోదకంబులనుతండును వాసుదేవ భక్తులంగని హర్షించునతండును భాగవతుండని చెప్పి మరియు సర్వసంగ పరిత్యాగంబు చేసి ఒండెరుంగక నన్నే తలంచు మానవునకు భుక్తి ముక్తి ప్రదాయకుండనయుండుదునని ఆనతిచ్చిన ఉద్ధవుండు ధ్యానమార్గం వేరీతి ఆనతీయవలయునని హరి ఇట్లనియే. ఏకాంతమానసులై హస్తాబ్దంబులూరుద్వయంబున సంధించి నాసాగ్రంబున వీక్షణంబు నిలిపి ప్రాణాయామంబున నన్ను హృదయగతుంగా తలచి అష్టాదశ ధారణాయోగ సిద్ధులిరింగి అందడిమాదులు ప్రధాన సిద్ధులుగా తెలిసి ఇంద్రియంబుల బంధించి మరల మనం ఆత్మయందు చేర్చి ఆత్మనాత్మతో గీరించిన బ్రహ్మపదంబు పొందు. భాగవత శ్రేష్ఠులితర ధర్మంబులు మాని నన్ను కాంతులు. తొల్లి పాండునందనుండవు అర్జునుండు యుద్ధరంగమ్మున విషాదంబునుంది ఇట్ల అడిగిన అతనికి నే చెప్పిన తెరంగెరింగించెద. చరాచర భూతంబైన జగంబంతయు మదాకారంబుగా భావించి భూతంబులందు ఆధారభూతంబును సూక్ష్మంబులందు జీవుండును దుర్జయంబులందు మనంబును దేవతలందు పద్మగర్భుండును వసువులందు హవ్యవాహుండును ఆదిత్యులందు విష్ణువును రుద్రులందు నీలలోహితుండును బ్రహ్మలందు భృగువును ఋషులందు నారదుండును ధేనువులందు కామధేనువును సిద్ధులయందు కపిలుండును దైత్యులయందు ప్రహ్లాదుండును గ్రహంబులందు కళానిధీను గజంబులయందు ఐరావతంబును హయంబులయందు చైశ్రవంబును నాగంబులందు వాసుకీయును మృగంబులందు కేసరియు ఆశ్రమంబులందు గృహస్థాశ్రమంబును వర్ణంబులయందు ఓంకారంబును నదులందు గంగయు
సాగరంబులయందు దుగ్ధసాగరంబును, ఆయుధంబులయందు కార్ముకంబును, గిరులందు మేరువును, వృక్షంబులయందు అశ్వత్థంబును, ఓషధులయందు యవలును, యజ్ఞంబులయందు బ్రహ్మయజ్ఞంబును, వ్రతంబులందు అహింసయు, యోగంబులందు ఆత్మయోగంబును, స్త్రీలయందు శతరూపయు, భాషణంబులయందు సత్యభాషణంబును, ఋతువులందు వసంతాగమంబును, మాసంబులలో మార్గశీర్షంబును, నక్షత్రంబులలో అభిజిత్తును, యుగంబులందు కృతయుగంబును, భగవదాకారంబులందు వాసుదేవుండును, యక్షులలో కుబేరుండును, వానరులందు ఆంజనేయుండును, రత్నంబులందు పద్మరాగంబును, దానంబులలో అన్నదానంబును, తిథులయందు ఏకాదశియు, నరులయందు వైష్ణవుండై భాగవత ప్రవర్తనం ప్రవర్తించువాడును. ఇవి అన్నీయు మద్విభూతులుగా నెరుంగుమని కృష్ణుడు ఉద్ధవునకు ఉపన్యసించిన వెండియు అతండిట్లనియే. అలా అడిగిన ఉద్ధవుడికి యాదవ ప్రభువు శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. కణ లోపల అగ్ని సూక్ష్మరూపంలో ఉండే విధంగా సకల శరీరాలలోనూ అచ్ఛేద్యుడు, అదాహ్యుడు, అశోష్యుడు అయిన జీవుడు నివసిస్తూ ఉంటాడు. అనగా ఉద్ధవుడు మరల ఇలా అడిగాడు. సనకుడు సనందుడు మున్నగు యోగీంద్రులకు యోగమార్గం ఏ విధంగా బోధించావు? ఆ మార్గం ఎలాంటిదో నాకు చెప్పు. అంత శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. వారు మొదట ఈ విషయం గురించి బ్రహ్మదేవుడిని అడిగారు. అతడు తనకు కూడా తెలియదు అన్నాడు. అప్పుడు వాళ్లు ఆశ్చర్యపడుతుంటే నేను ఆ సమయంలో హంస రూపం ధరించి వాళ్లకు చెప్పాను. ఆ వివరం చెప్తాను, శ్రద్ధగా విను. పంచేంద్రియాలకు కనిపించే పదార్థమంతా అనిత్యం. నిత్యమైనది బ్రహ్మం మాత్రమే. పూర్వజన్మ కృత కర్మలచేత లభించిన శరీరం కలవాడైన దేహి సంసారమందు మమకారాన్ని వదలి నిశ్చలమైన జ్ఞానం పొంది నా స్థానాన్ని ప్రాప్తిస్తాడు. కలలో దొరికిన పదార్థం నిజం కానట్లుగా కర్మానుభవం అయిన దాకా శరీరం ఉంటుంది అని సాంఖ్య యోగాన్ని సనకాదులకు చెప్పాను. అది వినిన బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు తెలుసుకున్నారు. ఆ యోగం వారి వలన భూలోకంలో ప్రసిద్ధమైంది. కాబట్టి నీవు తెలుసుకుని పుణ్యాశ్రమాలకు వెళ్ళు. ఇంకా నా మీద భక్తి ఆసక్తి కలవారి పాదరేణువులు తన శరీరానికి సోకించుకుండేవాడు, శంఖము చక్రము మొదలైన ముద్రలను ధరించేవాడు, హరిదివ్యనామాలు ధరించేవారికి అన్నము నీళ్లు ఇచ్చేవాడు, విష్ణు భక్తులను కాంచి సంతోషించేవాడు కూడా భాగవతుడు అని తెలియము. అన్ని సంఘాలను వదలి ఇతరము ఎరుగక నన్నే తలచే మానవునకు భుక్తిని ముక్తిని ఇస్తాను అని బోధించాడు. అంతా ఉద్ధవుడు ధ్యానమార్గ స్వరూపం చెప్పామని మళ్లీ అడిగాడు. శ్రీహరి ఇలా అన్నాడు. ఏకాంతంగా కూర్చుని తొడలమీద చేతులు కలిపి పెట్టుకుని ముక్కు చివర చూపు నిలిపి ప్రాణాయామంతో నన్ను హృదయంలో ఉన్నవాడిగా భావించి 18 విధాల ధారణ యోగసిద్ధులను తెలుసుకుని అందు అణిమ మొదలైన వానిని ప్రధాన సిద్ధులుగా గ్రహించి ఇంద్రియాలను బంధించి మనస్సును ఆత్మలో చేర్చి ఆత్మను పరమాత్మతో లగ్నం చేసి బ్రహ్మపదాన్ని పొందే భాగవత శ్రేష్ఠులు ఇతర విషయాలు మాని నన్నే పొందుతారు. ఇంతకుముందు పాండుకుమారుడైన అర్జునుడు రణరంగంలో విషాదం పొంది ఇలానే అడిగితే అతనికి చెప్పిందే నీకు చెప్తున్నాను విను. చరచరాత్మకం అయిన ఈ ప్రపంచమంతా నా ఆకారంగా భావించి భూతాలలో ఆధారభూతము సూక్ష్మములందు జీవుడు, దుర్జనమైన వాటిలో మనస్సు, దేవతలలో బ్రహ్మదేవుడు, వసువులలో అగ్ని, ఆదిత్యులలో విష్ణువు, రుద్రులలో నీలలోహితుడు, బ్రహ్మలందు భృగువు, ఋషులందు నారదుడు, ధేనువులందు కామధేనువు, సిద్ధులలో కపిలుడు, దైత్యులలో ప్రహ్లదుడు, గ్రహాలలో చంద్రుడు, ఏనుగులలో ఐరావతము, గుగుములలో ఉచ్ఛైశ్రవము, నాగులలో వాసుకి, మృగములలో సింహము, ఆశ్రమములలో గృహస్థాశ్రమము, వనములలో ఓంకారము, నదులలో గంగ, సముద్రములలో పాలసముద్రము, ఆయుధములలో ధనస్సు, కొండలలో మేరువు, చెట్లలో అశ్వత్థము, ఓషధులలో యవలు, యజ్ఞములలో బ్రహ్మయజ్ఞము, వ్రతములలో అహింస,
యోగములలో ఆత్మయోగము, స్త్రీలలో శతరూప, పలుకులలో సత్యము, ఋతువులందు వసంతము, మాసములలో మార్గశరము, నక్షత్రములలో అభిజిత్తు, యుగములలో కృతయుగము, భగవదాకారములలో వాసుదేవుడు, యక్షులలో కుబేరుడు, వానరులలో ఆంజనేయుడు, రత్నములందు పద్మరాగము, దానములలో అన్నదానము, తిథులయందు ఏకాదశి, నరులలో వైష్ణవ భాగవతుడు, ఇవి అన్నీ నా విభూతులుగా తెలుసుకో. మళ్ళీ ఉద్ధవుడు ఇలా అడిగాడు. వర్ణాశ్రమధర్మంబులు నిర్ణయముగనానతిమ్ము నీరజనాభ కర్ణరసాయనముగన వివర్ణింపుము వినదనేడు వనరుహ నేత్ర. పద్మనాభ, కమలలోచన, చతుర్వర్ణములు చతురాశ్రమములు వాటి ధర్మములు నిర్ణయించి చెవులకింపు అయ్యేలా చెప్పు వింటాను. అనినం కృష్ణుండు 4 వర్ణంబుల ఉత్పత్తియు 4 ఆశ్రమంబులకిట్టిట్టి వర్హంబులన్నీయును 4 వేదంబులని చెప్పిన ధర్మంబులును ప్రవృత్తి నివృత్తి హేతువులకు పురాణేతిహాస శాస్త్రంబులును వైరాగ్య విజ్ఞానంబులును ఇవి మొదలుగా గలవన్నీయు నెరింగించి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అను ఉపనిషత్తుల్యంబౌ గీతావచన ప్రకారమున ఎవడేని నాయందు మతి కలిగి వర్తించువాడు నేనని పలుకంబడు పెక్కు విధంబుల వాదంబులేలిక అని ఎందును తగులువడక నా మీద తలంపు కలిగి వర్తింపుమనిన ఉద్ధవుండిట్లనియే. ఇలా అడిగిన ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు 4 వర్ణాల పుట్టుక, 4 ఆశ్రమాలకు తగిన పద్ధతులు, 4 వేదాలలో చెప్పిన ధర్మాలు, ప్రవృత్తి నివృత్తి హేతువులైన పురాణములు, ఇతిహాసములు, శాస్త్రములు, ఆ వైరాగ్య విజ్ఞానములు మొదలైనవన్నీ తెలిపాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, ధర్మంబులు సకలం విడిచి నన్నొక్కనినే శరణు పొందు అనే ఉపనిషత్తులతో సమానమైన గీతా ప్రవచనం ప్రకారం నాయందు మనస్సు కలిగి ప్రవర్తించేవాడు నేనని చెప్పబడతాడు. పలువిధాలైన వాదాలెందుకు, ఇతరత్రా మనస్సు లగ్నం కానీయకుండా నామీదనే తలపు కలిగి నడుచుకో అనగా ఉద్ధవుడు ఇలా అన్నాడు. తెలియనివి కొన్ని చెప్పితి తెలియంగలవెల్లవింక తెలుపుము కృష్ణ వలనెరిగి మెలగవలయును నలినాసన జనక భక్తనత పదయుగళ. బ్రహ్మదేవుడిని కన్న తండ్రి, భక్తులు నమస్కరించే పాదద్వయం కల శ్రీకృష్ణ, తెలియనివి కొన్ని చెప్పావు, ఇంకా తెలియవలసినవి ఏవైనా ఉంటే తెలుపు, వాటిని తెలుసుకుని కృతార్థుడను అవుతాను అని యుద్ధవుండడగినం. ప్రబుద్ధమనస్కుండైన పుండరీకాక్షుండు నీ ప్రశ్నంబులు దుర్లభంబులైనను వినుము. నియమ శమదమాదులు దపంబును సుఖదుఃఖంబులు స్వర్గ నరకంబులుననం బరగినవి ఎవ్వి దరిద్రుండెట్టివా డీశ్వరుండెవ్వం దని నీవు నన్నడిగిన యర్థంబులెల్ల వేరువేళ వివరించెద. మౌనవ్రత బ్రహ్మచర్య క్షమా జప తపంబులును నతిది సత్కారంబును బరహితంబును జౌర్యాదిరహితత్వంబును ననునివి మొదలైనవి నియమంబులనందగు నింద్రియ నిగ్రహంబును శత్రుమిత్ర సమత్వంబును సమం బనం బర్గు మూఢజనులకు జ్ఞానోపదేశంబును గామ్యత్యాగంబును సమదర్శనంబును వైష్ణవ సమూహంబులతోడి భక్తియు ప్రాణాయామంబును జిత్తశుద్ధియు నను నివి కలిమి విద్య ఎనంబడు. సమదమాది గుణరహితుండును మద్భక్తి విరహితుండును నగుట యవిద్య ఎనందగు జిత్తశుద్ధి గలిగి నిత్యతృప్తుండోటదమం. బిట్టి నియమాది గుణ సహితత్వంబును మద్భక్తియుక్తియు ననునదియే సుఖంబు నన్నెలుంగలేక తమోగుణంబునం బరగుటయద్భఖం బనంబడు. బంధు గురు జనంబుల ఎడ భేదబుద్ధి నొంది శరీరంబు నిజగృహంబుగా భావించిన వాడే దరిద్రుం దింద్రియ నిరసనుండును గుణసంగ విరక్తుండు నెనవాడే ఈశ్వరుండు. నాయందు దలంపు నిలిపి కర్మయోగంబునందును భక్తి యోగంబునందును వాత్సల్యంబు గలిగి జనకాదులు కైవల్యంబు జెందిరి. భక్తియోగంబునం చేసి బలి ప్రహ్లాద ముచ్చుకుందాదులు పరమ పదప్రాప్తులే. రదిగావున నిధి యజింగి నిరంతర భక్తియోగం బధికంబుగా నీ మనంబున నిలుపుము.
మృన్మయంబెన ఘటంబున జలంబులు జాలుగును తెలంగున దినదినంబునకు నాయువు క్షయం బెమృత్యువు సన్నిహితం బెవచ్చుగావున నిధి ఎజింగి నిరంతం రంబును నన్నేమలక తలంచుచుండు నతండు నాకుం బ్రియుండు. ఇలా ఉద్ధవుడు అడుగగా జ్ఞానాత్మకుడైన శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. ఉద్ధవ, నీ ప్రశ్నలు సామాన్యమైనవి కావు. అయినా విను, చెప్తాను. యమ నియమాలు సమధమాలు మొదలైనవి ఏవి? తపమనగా ఏమి? సుఖదుహకాలు స్వర్గనరకాలు ఏవి? దరిద్రుడు అంటే ఎట్టివాడు? ఈశ్వరుడంటే ఎవరు? అని నీవు అడిగిన విషయాలన్నీ విడివిడిగా వివరిస్తాను. మౌనవ్రతము, బ్రహ్మచర్యము, ఓర్పు, జపము, తపము, అతిథులను సత్కరించుట, పరహితము, దొంగతనము మొదలైనవి లేకుండుట, ఇటువంటివి నియమాలు అనబడతాయి. ఇంద్రియాలను వశంలో ఉంచుకోవటం, శత్రువులందు మిత్రులందు సమభావంతో ఉండటం సమము. మూఢులకు జ్ఞానాన్ని ఉపదేశించటము, కోరికలను వదలటం, సమదర్శనం, వైష్ణవ భక్తి, ప్రాణాయామం, మనోనిర్మలత్వం వీటిని విద్య అంటారు. సమధమాది గుణాలు లేకపోవటం, నామీద భక్తి లేకపోవటం అవిద్య అంటారు. చిత్తశుద్ధి కలిగి ఎప్పుడు తృప్తిగా ఉండటం దమము. ఇటువంటి నియమాలు గుణాలు కలిగి నామీద భక్తి కలిగి ఉండటమే సుఖము. నన్ను తెలుసుకోలేక తమోగుణముతో ఉండటమే దుహకము. బంధువులందు గురువులందు భేదబుద్ధి పొంది శరీరాన్ని తన ఇల్లుగా భావించేవాడే దరిద్రుడు. ఇంద్రియాలను జయించి గుణసంగములలో విరక్తుడైన వాడే ఈశ్వరుడు. నామీద మనసును నిలిపి కర్మయోగమందు భక్తియోగమందు అభిమానం కలిగిన జనక మహారాజు మొదలైన వాళ్లు మోక్షం పొందారు. భక్తియోగం సాధించి బలి, ప్రహ్లాదుడు, ముచ్కుందుడు మున్నగువారు పరమపదాన్ని పొందారు. కనుక ఈ విషయాల్ని తెలుసుకుని ఎప్పుడూ భక్తియోగాన్ని ఎక్కువగా నీ మనసులో నింపుకో. మట్టికుండకు చిల్లు పడితే నీళ్లు కారిపోవునట్లు దినదినము ఆయువు తరిగిపోతూ చావు దగ్గర పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఎరిగి ఎప్పుడు ఏమరక నన్ను స్మరిస్తూ ఉండేవాడు నాకు ప్రియుడు. గర్భమున పరిజ్ఞానము నిర్భరమయ్యుండు జీవునికి తుది అతడావిర్భూతుడైన జడు నంతర్భావం వైన బోధమంతయు అనగా. ఉద్ధవ, గర్భంలో ఉన్నప్పుడు జీవుడికి పూర్తి జ్ఞానం ఉంటుంది. కడుపులోంచి భూమి మీద పడగానే ఆ జ్ఞానమంతా పోతుంది. అట్లుగావున జనుండు బాల్య కైశోర కౌమార వయో విశేషంబుల వెనుకనైనను పెద్దయైన వెనుకయనైనను నన్నెరింగనేని కృతకృత్యుండగు. సంపద్గర్వాంధుడైన అంధకార కూపంబునంబడు వానిన్ దరిద్రునిగా చేసిన జ్ఞాని అయి అస్మత్పాదారవింద వందనాభిలాషి అయి ముక్తుండగు. అట్లుగావున దేహాభిమానంబు వర్జించి ఐహికాముష్మిక సుఖంబుల కోరక మనంబు గుదించి ఏ ప్రొద్దు నన్ను తలంచువాడు వాడు వైకుంఠ ప్రాప్తుండగు. నేను అతని విడువంజాలక వెనువెంట నరుగుదు. నారదాది మునులు భక్తిభావంబునం చేసి నా రూపం వైరని ఉద్ధవునకు చెప్పిన అతండు మరియు ఇట్లనియే. అందుచేత మానవుడు పసివానిగా కాని, పిల్లవానిగా కాని, యువకునిగా కాని, పెద్దవాడు అయిన పిమ్మట కాని నన్ను తెలుసుకుంటే కృతార్థుడు అవుతాడు. సంపదలు ఉన్నాయని గర్వంతో గ్రుడ్డివాడు అయితే చీకటి బావిలో పడతాడు. అటువంటి వాడిని దరిద్రునిగా చేస్తే జ్ఞాని అయి నా పాదపద్మాలకు నమస్కరించాలనే అభిలాష కలుగుతుంది. మోక్షం పొందుతాడు. శరీరము మీద అభిమానము వదలి ఈ లోకానికి పరలోకానికి చెందిన సుఖాలను కోరక మనస్సును నిగ్రహించుకొని ఎల్లవేళలా నన్ను స్మరించేవాడు వైకుంఠాన్ని పొందుతాడు. నేను అతనిని విడిచిపెట్టలేక వాని వెనువెంటనే వెళ్లుతుంటాను. నారదుడు మున్నగు మునులు భక్తిభావం వలన నా సారూప్యం పొందారు అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పగా అతడు మరల ఇలా అన్నాడు. అయ్యా దేవజనార్దన, నెయ్యంబున సృష్టికర్త నేర్పర్యై తానొయ్యన నడపును నెవ్వడు సయ్యన ఎరియింపవయ్య
సర్వజ్ఞనిధి. స్వామి దేవదేవ వాసుదేవ జనార్దన, నీవు సర్వజ్ఞుడవు. సృష్టికర్తను ఎవరు నేర్పుతో నడుపుతాడో ఆనతీయవలసింది. అనుటయు హరి యుద్ధమునకున్ చెప్పే అట్లు మత్ప్రేరితంబులై మహదాది గుణంబులు గూడి అండంబై ఉద్భవించే ఆ అండంబు వలన నేనుద్భవించితి. అంత నానాభివివరంబున బ్రహ్మ ఉదయించే. సాగరారణ్య నీర సంఘంబులు మొదలుగా గల జగన్నిర్మాణంబులతని వలనం కల్పించితి. అంత శతానందులకు శతాబ్దంబులు పరిపూర్ణంబైన ధాత్రి గంధంబునందడంగు. ఆ గంధం ఉదకంబునం గలయు. ఆ ఉదకంబు రసంబున లీనంబగు. ఆ రసంబు తేజోరూపంబగు. ఆ తేజంబు రూపంబున సంక్రమించు. ఆ రూపంబు వాయువునందుంగలయు. వాయు స్పర్శగుణ సంగ్రాహ్యంబైన స్పర్శగుణంబు ఆకాశంబున లయంబగు. ఆ ఆకాశంబు శబ్ద తన్మాత్రచే గ్రసింపబడిన ఇంద్రియంబులు మనోవైకారిక గుణంబులంగూడి ఈశ్వరుని పొంది ఈశ్వర రూపంబు తాల్చు. నేను రజసత్వతమో గుణ సమేతుండనై త్రిమూర్తులు వహించి జగదుత్పత్తి స్థితిలయ కారణుండనై వర్తిల్లుదు. కావున నీ రహస్యంబు నీకు ఉపదేశించితి. పరమ పావనుండవు పరమ భక్తియుక్తుండవు గమ్మని చెప్పే. అంత అనగా శ్రీహరి ఉద్ధవుడితో ఇలా అన్నాడు. ఆ విధంగా నాచేత ప్రేరేపించబడి మహత్తు మొదలైన గుణాలు అన్నీ కలిసి ఒక అండంగా ఏర్పడ్డాయి. ఆ అండం నుంచి నేను పుట్టాను. అంతటా నా నాభిలో నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. సముద్రాలు, అరణ్యాలు, నదులు, నదములు మొదలైన ప్రపంచమంతా అతని చేత నేనే నిర్మింపచేశాను. ఆ బ్రహ్మదేవుడికి 100 ఏండ్లు నిండిన తర్వాత భూమి గంధంలో అణగిపోతుంది. గంధం నీటిలో కలుస్తుంది. ఆ నీరు రసములో లీనమవుతుంది. ఆ రసం తేజస్సు రూపాన్ని ధరిస్తుంది. ఆ తేజస్సు రూపము నందు సంక్రమిస్తుంది. ఆ రూపం వాయువులో కలుస్తుంది. ఆ వాయువు స్పర్శగా మారుతుంది. ఆ స్పర్శగుణం ఆకాశంలో లయమవుతుంది. ఆ ఆకాశం శబ్ద తన్మాత్రచే లోగునబడుతుంది. ఇంద్రియాలు మనోవికార గుణాలతో కూడి ఈశ్వరునిలో లీనమై ఈశ్వర రూపాన్ని ధరిస్తాయి. భగవంతుడనైన నేను రజస్సు, సత్వము, తమస్సు అనే 3 గుణాలతో కూడి 3 మూర్తులు ధరించి సృష్టి పుట్టుకకు, ఉనికికి, నాశనానికి కారణుడై వర్తిస్తాను. ఈ రహస్యాన్ని నీకు ఉపదేశించాను. కాబట్టి పరమ పావనుడవు పరమ భక్తియుక్తుడవు కావలసింది. ఇలా చెప్పిన కృష్ణుని పలుకులు విని ఉద్ధవుడు ఇలా ప్రశ్నించాడు. రూపులేని నీకు రూఢిగా యోగులు రూపు నిల్పి నిన్ను రుచిన భక్తి కొల్చియుండ్రు. వారి కోర్కుల నిచ్చెదనేమిలాగు నాకు ఎరుగబలుకు. రూపంలేని నీకు యోగులు ఒక ఆకారాన్ని రూఢిగా నిలిపి స్థిరమైన భక్తితో నిన్ను కొలుస్తూ ఉంటారు. నీవు వారి కోరికలు ఎలా తీరుస్తావు? నాకు తెలుపుము అని ఉద్ధవుండడిగిన నారాయణుండిట్లనియే. నేను సర్వవర్ణంబులకు సమంబైన పూజా ప్రకారం బెరింగించద. ఆచారమునం చేసి ఒకటి పాషాణ మృణ్మయ దారువులం కల్పించి నాదరూపంబుగా నిలుపుకొని కొందరు పూజింతు. కాంస్యత్రపు రజత కాంచన ప్రతిమా విశేషంబులుత్తమంబులు. ఇట్లు నా ప్రతిమా రూపంబులందు మద్భావంబుంచి కొల్చిన వారికి నే ప్రసన్నుండగుదు. ఈ లోకంబున మనుష్యులకు ధ్యానంబు నిలువనేరదు. కావునం ప్రతిమా విశేషంబులనేకంబులు గలవు. వాని యందు సౌందర్య సారంబులు మనోహరంబులును అయిన రూపంబుల మనప్రసన్నుండనై నేనుండుదు. కావున దుగ్ధార్ణవశాయిగా భావించి ధౌతాంబరాభరణ మాల్యానులేపనంబులను, దివ్యాన్నపానంబులను, షోడశోక్త ప్రకారంబుల రాజోపచారంబులను, బాహ్య పూజా విధానంబులను ఆచరించి మత్సంకల్పితంబులైన పదార్థంబులు సమర్పించి నిత్యంబును నాభ్యంతర పూజా విధానంబులం పరితుష్టునించేసి
దివ్యాంబరాభరణ మాల్యశోభితుండును, శంఖచక్ర కిరీటాద్యలంకార భూషితుండును, దివ్యమంగళ విగ్రహుండునుగా తలంచి ధ్యానపరవశుండైన అతండు నా యందు కలయు. ఉద్ధవా, నీవీ ప్రకారంబు గరిష్ఠ నిష్ఠాతిశయంబున యోగనిష్ఠుండవై బదరికాశ్రమంబు చేరి మత్కథితంబైన సాంఖ్యయోగం అంతరంగంబున నిలుపుకొని కలియుగావసాన పర్యంతంబు వర్తింపుమని అప్పరమేశ్వరుండానతిచ్చిన ఉద్ధవుండు ఆనందభరితాంతరంగుండై తత్పాదారమిందములు హృదయంబునం చేర్చుకుని పావనంబైన బదరికాశ్రమమునకు అరిగినని సుకుండు పరీక్షునరేంద్రునకు చెప్పుటయు. ఉద్ధవుడు ఇలా అడుగగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, నేను అన్ని వర్ణాల వారు అనుసరించతగ్గ పూజా పద్ధతి చెప్తాను విను. రాతితో కాని, మట్టితో కాని, కొయ్యతో కాని తమ ఆచారం ప్రకారం ఒక ఆకారం కల్పించి ఒక పేరు పెట్టి కొందరు పూజిస్తారు. కంచుతో కాని, సీసంతో కాని, వెండితో కాని, బంగారంతో కాని చేసిన ప్రతిమలు శ్రేష్టమైనవి. ఈ విధంగా నా ప్రతిరూపాలలో నా భావాన్ని ఉంచి కొలిచిన వారికి నేను ప్రసన్నుడను అవుతాను. ఈ లోకంలో మానవులకు ధ్యానం నిలువదు కనుక ఎన్నో విధాలుగా ఉండే దేవతా ప్రతిమలలో బాగా అందంగా ఉండే రూపాలలో నేను ప్రసన్నుడనే ఉంటాను. కాబట్టి క్షీరసాగరంలో పడుకున్నవానిగా భావించి శుభ్రమైన వస్త్రాలను, ఆభరణాలను, పూలదండలను, మైపుతలను అర్పించి దివ్యమైన అన్నపానాలు, షోడశోపచారాలతో రాజోపచారాలు, బాహ్యమైన పూజలు చేసి నాకిష్టమైన పదార్థాలను సమర్పించి కాని లేదా ప్రతిదినము మానసిక పూజా పద్ధతులతో కాని సంతుష్టిపరిచి నన్ను దివ్యమైన వస్త్రాలు, భూషణాలు, పూలదండలు ధరించి ప్రకాశిస్తూ శంఖము, చక్రము, కిరీటము మొదలైన వానితో అలంకృతుడనైన మంగళ విగ్రహునిగా భావించి ధ్యానపరవశుడు అగు నా భక్తుడు నాయందు కలుస్తాడు. ఉద్ధవ, నీవు ఇటువంటి తీవ్రతరమైన యోగనిష్టతో బదరికాశ్రమం చేరు. నేను చెప్పిన సాంఖ్యయోగాన్ని మనస్సులో నిలుపుకుని కలియుగం చివరి దాకా ఉండు అని పరమేశ్వరుడు ఆనతీయగా ఉద్ధవుడు మనసు నిండా ఆనందం పొంగి పొర్లింది. శ్రీకృష్ణుని పాదపద్మాలను హృదయాన చేర్చుకుని పవిత్రమైన బదరికాశ్రమానికి వెళ్లాడు అని సుఖముని మహారాజు పరీక్షిత్తునకు చెప్పాడు. చెప్పిన విని రాజేంద్రుడు సొప్పడ శ్రీకృష్ణు కథలు చోద్యముగాగన్ చెప్పిన తనియదు చిత్తం ఒప్పుగా ముని చంద్రనాకు యోగులు మెచ్చన్. ఆ సుఖబ్రహ్మ పలుకులు వినిన రాజేంద్రుడు, మునీశ్వర, శ్రీకృష్ణుడి కథలు చాలా అద్భుతంగా ఉంటాయి. యోగులు మెచ్చేలా మీరెంత చెప్పినా నేను ఎంత విన్నా తనివి తీరడం లేదు. అంతటను కృష్ణుడేమయ్యే అరసి చూడ యదువులెట్టులు వర్తించిరేడ్పడంగా ద్వారకా పట్టణం బెవ్విధమున నుండే మునివర శ్రేష్ఠ ఆనతీ ముదముతోడ. మునివర్య, అటుపిమ్మట శ్రీకృష్ణుడు ఏమయ్యాడు? యాదవులు ఏం చేశారు? ద్వారక పట్టణం ఏమైంది? అన్ని విషయాలు ఆనతీయవలసినది అనిన రాజునకు సుకుండిట్లనియే. అట్లు వాసుదేవుండన్యాయ ప్రవర్తకులకు దుష్టుల సంహరించి న్యాయ ప్రవర్తకులకు శిష్టుల పరిపాలనంబు చేసి బలరామ సమేతంబుగా ద్వారకా నగరంబు వెడలినంగని యాదవులు తమలో తాము మదిరాపానమత్తులై మత్సరంబున ఉత్సాహ కలహంబున గమకించి కరితొరగరథ పదాది బలంబులతో అనర్గళంబుగా యుద్ధ సన్నద్ధులై యుద్ధంబున గుంజొచ్చి మునిశాపకారణంబున ఉత్తుంగంబులైన తుంగ సమూహంబులు బడలు పడంగ పొడుచుచు వ్రేయుచున్ తాకునప్పుడు అవియును వజ్రాయుధ సమానంబులై తాకిన భండనంబునంబడి ఖండంబులై యొరగు కమంధంబులును వికలంబులైన శరీరంబులును విభ్రష్టంబులైన రథంబులును వికటంబులైన శకటంబులును వ్రాలడిన అశ్వంబులును మృగ్గెడి గజంబులునూనై అయ్యోధనంబున అందరంబొలియుటగునగి నగధరుండును రాముండు నుంచని చని అంత నీలాంబరుండొక్క త్రోంబోయి యోగ మార్గంబున అనంతుని కలసే.
మరి అప్పరమేశ్వరుండు మరి ఒక మార్గంబునంజని ఒక్క నికుంజ పుంజంబు చాటున విశ్రమించుటంజేసి చరణంబు వేరొక చరణంబు మీద సంఘటించి చెంచలంబుగా వినోదంబు సలుపు సమయంబున ఒక్క లుబ్ధకుండు మృగయార్థంబుగా వచ్చి దిక్కులు నిక్కి నిరీక్షించుచుండ వృక్షంబు చాటున పరమ పురుషుని చరణ కమలంబు హరిణ కన్నంబుగా ఓలునని దానింగని శరంబు శరాసనంబునందు సంధానంబు చేసిన అతండు ఆహారమంబునం కదలుచుండ అప్పరమేశ్వరు సన్నిధానంబునకు వచ్చి జగన్నాథుంగా తెలిసి భయంబున మహాపరాధుండను పాపచిత్తుండను కుటిల ప్రజారుండనని అనేక విధమ దీనాలాపంబులం పలుకుతూ బాష్పజలధారాసిక్తవదనుండైన సరోజనేత్రుండు వానింకరుణించి ఇట్లనియే నీవేల జాలింబడదు పూర్వజన్మ కర్మంబులెంత వారికైనా అనుభావ్యంబులవు గాని ఊరకపోవనేరవు నీవు నిమిత్త మాతృండ వింతియ కాని అని వానికిన్ తెలిపిన వాడును మహాపరాధులైన వారూరకపోవరు దేవగురు వైష్ణవద్రోహులకు నిలువనెట్లగు అని పవిత్రాంతఃకరణుండై ప్రాయోపవేశంబునం ప్రాణంబులు వర్జించి వైకుంఠ పద ప్రాప్తుండయే. అప్పుడు ఇలా అడిగిన రాజుతో శుకుడు ఇలా చెప్పాడు. అలా శ్రీకృష్ణుడు అన్యాయ మార్గంలో నడిచే దుర్మార్గులను చంపి న్యాయమార్గంలో నడిచే సజ్జనులను కాపాడి బలరాముడు తాను ద్వారక నుండి వెళ్లిపోయారు. పిమ్మట యాదవులు తమలో తాము మద్యపానం చేసి మత్తిల్లి ఈష్యతో పరిహాసంగా పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది నిజమైన పోట్లాటగా మారింది. ఏనుగులు, గుగ్గాలు, రథాలు, కాల్బలములతో కూడి అడ్డు ఆపు లేకుండా వారిలో వారే యుద్ధాలు మొదలుపెట్టారు. మునిశాపం కారణంగా ఎత్తుగా పెరిగిన తుంగ బెత్తాలతో అలసిపోయేలా కొట్టుకుంటూ బాదుకుంటూ యుద్ధాలు చేయసాగారు. ఆ తుంగబెత్తాలు వజ్రాయుధంతో సమానమైన ఆయుధాల వలె తాకసాగాయి. అలా ఒకరినొకరు పొడుచుకుంటూ భయంకరంగా యుద్ధం చేశారు. రణరంగమంతా ముక్కలు ముక్కలై చెదరిన మొండెములతో, వికలమైన దేహాలతో, విరిగిన రథాలతో, కూలిన గుగ్గాలతో, వాలిన ఏనుగులతో నిండిపోయింది. యాదవులు అందరూ ఆ సమరంలో చచ్చిపోయారు. ఇదంతా చూసి నవ్వుకుంటూ శ్రీకృష్ణుడు, బలరాముడు ఏటో వెళ్లిపోయారు. కొంత దూరం వెళ్లిన తరువాత బలరాముడు ఒక్కడు వేరు మార్గాన పోయి యోగమార్గంతో అనంతునిలో కలిశాడు. పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు మరో మార్గంలో వెళ్లి ఒక గుబురు పొద చాటున విశ్రాంతిగా పడుకుని ఒక కాలు మీద మరొక కాలు పెట్టి వినోదంగా ఆడిస్తున్నాడు. ఆ సమయంలో ఒక బోయవాడు వేటకు వచ్చి అన్ని ప్రక్కలకు నిక్కి చూస్తూ ఉంటే ఆ చెట్టు చాటున ఆ పరమపురుషుని కదలుతున్న కాలు లేడి చెవిలాగా కనిపించింది. అది చూసి అంబుల పొది నుంచి బాణం తీసి విల్లెక్కుపెట్టి గురిచూసి కొట్టాడు. ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు హాహాకారం చేయసాగాడు. వాడు దగ్గరకు వచ్చి చూసి జగదీశ్వరుడైన కృష్ణుడని తెలుసుకుని భయంతో అపరాధం చేశాను, పాపాత్ముడిని, వక్రబుద్ధిని అని రకరకాలుగా దీనంగా ఏడుస్తూ కన్నీరు కార్చసాగాడు. వానిని చూసి కృష్ణుడు దయతో ఇలా అన్నాడు, నీవు దుఃఖించనక్కరలేదు. పూర్వజన్మల కర్మలు అనుభవించక ఎంతటి వారికి అయినా తప్పవు. వాటి ఫలితాల ఓరకే పోవు. నీవు నిమిత్రమాత్రుడివి మాత్రమే. ఇలా వాడికి నచ్చ చెప్పినవాడు ఇంత పెద్ద తప్పు చేశాక ఓరకే పోదు. దైవానికి, గురువులకు, వైష్ణవులకు ద్రోహం చేసినవాడు ధరణిపై నిలువరాదు అని పలికి పవిత్రమైన మనస్సుతో ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదిలి వైకుంఠానికి వెళ్లాడు. తారుకుడుగనియనంతట చారు నిరూఢావధాను సర్వజ్ఞుహరిన్ మేరునగధీరుధనుజవిదారుని ఏకాంతపరుని సద్దయునెమిన్. ఆ సమయంలో రథసారథి అయిన దారుకుడు వచ్చి సర్వజ్ఞుడు, మేరుపర్వతధీరుడు, ధనుజ సంహారుడు అయిన శ్రీకృష్ణుడు ఒంటరిగా ఉండటం చూశాడు. కని
అత్యంత భయభక్తి తాత్పర్యంబుల ముకులిత కరకమలుండై ఇట్లని. అలా చూసి మిక్కిలి భయభక్తులతో చేతులు జోడించి దార్కుడు ఇలా అన్నాడు. నిన్ను దూడని కన్నులు నిష్ఫలములు, నిన్ను నొడువని జిహ్వదా నీరసంబు, నిన్నుగానని దినములు నింద్యములగు, కనులను దూచి మమ్మును గారవింపు. నిన్ను చూడని కన్నులు నిష్ఫలమైనవి, నిన్ను వర్ణించని నాలుక నీరసమైనది, నిన్ను కనుగొనని దినాలు నిందింపదగినవి స్వామి. నీ కనులెత్తి మమ్ము దయతో చూడు అనుచూ ఆ దారుకుండు నిర్వేదన పనుండై ఇట్లని విన్నవించే. యాదవ సముద్రం బడంగి బంధు గురుమిత్ర జనంబులక్కడక్కడం పోయిరి, ద్వారకకుంబోయి సుహృజ్జనంబులతోడ ఏమందునని పలుకునవసరంబున దివ్యాయుధంబులును దివ్య రథరథ్యంబులు అంతర్ధానంబులుంది. నారాయణుండు వానితో, అక్రూర విదురులకు ఈ వృత్తాంతమంతయు చెప్పుము. సవ్యసాచింగని స్త్రీ బాల గురు వృద్ధ జనంబుల కరిపురమ్మునకు గొనితనును పొమ్మనిన వాడును మరలిచని కృష్ణుని వాక్యంబులు సవిస్తరంబుగా చెప్పే. అట్లు సేయునాలోన ద్వారకా నగరంబు పరిపూర్ణ జలంబై మునింగి అంత ఎవ్వరికి జనరాకయుండే. అప్పరమేశ్వరుండును శతకోటి సూర్య దివ్య తేజో విభాసితుండై వెడలి నారదాది మునిగణంబులును బ్రహ్మరుద్రాది దేవతలును జయ జయ శబ్దంబులతోడం కదలిరా నిజపదంబున కలిగి అన్నారాయణ విగ్రహంబు జలధి ప్రాంతంబున జగన్నాథ స్వరూపంబైయుండెనని శుకుండు పరీక్ష నరేంద్రునకు చెప్పనని చెప్పి అంటూ దార్కుడు మిక్కిలి దోహకంతో ఇలా విన్నవించాడు. సముద్రమంతా యాదవ సమూహం నశించింది. బంధువులు, గురువులు, మిత్రులు అందరూ అటూ ఇటూ చెల్లాచెదురైపోయారు. ద్వారకకు పోయి మిత్రులతో ఏమని చెప్పాలి అని అంటుండగానే శ్రీకృష్ణుని దివ్యమైన ఆయుధాలు గుయాలు మాయమైపోయాయి. శ్రీకృష్ణుడు దార్కుడితో, అక్రూరునికి విదురునికి జరిగిందంతా చెప్పు. స్త్రీలను, పిల్లలను, పెద్దవారిని హస్తినాపురానికి తీసుకుని వెళ్లమని అర్జునుడితో చెప్పు. వెళ్ళు అన్నాడు. దార్కుడు తిరిగి వెళ్లి కృష్ణుడి మాటలు వివరంగా అందరికీ చెప్పాడు. ఆయన చెప్పినట్లు చేసేటంతలో ద్వారకానగరం పూర్తిగా జలాలలో మునిగిపోయింది. ఎవరికీ ప్రవేశించటానికి వీలులేని స్థితికి వెళ్లిపోయింది. అప్పుడు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు 100 కోట్ల సూర్యుల దివ్యతేజస్సుతో వెడలి నారదుడు మున్నగు మునులు, బ్రహ్మదేవుడు, రుద్రుడు మొదలైన దేవతలు జయ జయ నినాదాలతో వెంటరాగా తన స్థానానికి వెళ్లిపోయాడు. ఆ నారాయణుని విగ్రహము సముద్ర ప్రాంతంలో జగన్నాథుడి రూపంతో ఉంది అని సుఖబ్రహ్మ పరీక్షిన్ మహారాజుకి చెప్పాడు. ఈ కథ విన్నను వ్రాసిన ప్రాకటముగ లక్ష్మి యశము భాగ్యముగలుగు చేకొని ఆయువుఘనుడై లోకములో నుండు నరుడు లోకులు ఒగడన్. ఈ కథను విన్నవారు, వ్రాసినవారు సిరి సంపదలు, కీర్తి, అదృష్టము కలిగి దీర్ఘాయువుతో లోకులు మెచ్చే గొప్పవారే ప్రకాశిస్తారు. నగుమొగమున్ సుమధ్యమును నల్లని మేనును లచికాట పట్టగునురమున్ మహాభుజములంచిత కుండల కణముల్ మదే భగతియు నీలవేణియు కృపారస దృష్టియు కల్గు వెన్నుడిమ్ముగ పొడసూపుగాత కనుమూసిన ఎప్పుడు విచ్చినప్పుడు నవ్వు ముఖము, చక్కని నడుము, నల్లని దేహము, లక్ష్మీదేవికి నివాసమైన వక్షస్థలము, పెద్ద బాహువులు, అందమైన కుండలాలు కలచెవులు, గజగమనము, నల్లని జుట్టు, దయారసం చిందే చూపు కలిగిన విష్ణుమూర్తి, నేను కనులు మూసినప్పుడు తెరచినప్పుడు పొడచూపుగాక. రాజీవ సదృశ నయన విరాజిత సుగుణ విదేహరాజ వినుత విభ్రాజిత కీర్తి సుధావృత రాజీవ భవాండ భాండ
రఘుకుల తిలకా. ఏకాదశ స్కంధము పూర్ణి. పద్మముల వంటి కన్నులు కలవాడా, ప్రకాశించే సుగుణాలు కలవాడా, జనక మహారాజుచే పొగడబడినవాడా, ప్రకాశించే కీర్తి అనే అమృతంతో ఆవరించబడిన బ్రహ్మాండ భాండం కలవాడా, రఘువంశానికి తిలకం వంటివాడా, శ్రీరామచంద్ర ప్రభు. ధరణి దుహితృరంతా ధర్మ మార్గానుగంత నిరుపమనయవంత నిర్జరారాతిహంత గురుబుధ సుఖకర్త కోసలక్షోణి భర్త సురభయ పరిహర్త సూరిచేతో విహర్త. భూదేవి పుత్రిక అయిన సీతాదేవిని ఆనందింపజేయువాడా, ధర్మ మార్గాన్ని సదా అనుసరించినవాడా, సాటిలేని నీతిమంతుడా, దేవతల శత్రువులైన రాక్షసులను సంహరించినవాడా, కోసల దేశరాజా, దేవతల భయమును పోగొట్టినవాడా, పండితుల హృదయాలలో విహరించువాడా, శ్రీరామ. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రియ శిష్య వెలిగందల నారాయణామధేయ ప్రణీతంబైన శ్రీ మహాభాగవతంబను మహాపురాణంబునందు కృష్ణుండు భూభారంబు వాపి యాదవుల కన్యోన్య వైరానుబంధంబు కల్పించి వారల హతంబుగా వించుటయు విదేహర్షభ సంవాదంబును నారాయణముని చరిత్రంబును 4 యుగంబుల హరి 4 వర్ణంబులై ప్రవర్తించుటయు బ్రహ్మాది దేవతలు ద్వారకా నగరంబునకుంజని కృష్ణుం ప్రార్థించిన జపదంబునకు రమ్మనుటయు అవధూత యదు సంవాదంబును ఉద్ధవునకు కృష్ణుండనేక విధంబులైన ఉపాఖ్యానంబులంఘించుటయు నారాయణ ప్రకారంబంతయు దారుకుండెరింగి వచ్చి ద్వారకా నివాసులకు చెప్పుటయు కృష్ణుండు తన దివ్యదేజంబుతో పరమాత్మంగూడుటయు అను కథలు గల ఏకాదశ స్కంధము సంపూర్ణం. ఇది పరమేశ్వరుని దయచేత లభించిన విచిత్రమైన కవిత్వము కలవాడు కేసన మంత్రి కుమారుడు సహజ పాండిత్యుడు అయిన పోతనామాత్యుని ప్రియ శిష్యుడు వెలిగందల నారయ్య అను నామధేయునిచే రచించబడిన శ్రీ మహాభాగవత మనే పురాణంలో కృష్ణుడు భూభారం పోగొట్టి యాదవులకు పరస్పర శత్రుత్వాలు కల్పించి వాళ్లను నాశనం చేయటం, విదేహ ఋషభ సంవాదం, నారాయణ మహర్షి చరిత్ర, 4 యుగాలలో హరి 4 వర్ణాలే వర్తించటం, బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు ద్వారకా నగరానికి వెళ్లి శ్రీకృష్ణుని తన స్థానానికి రమ్మని ప్రార్థించడం, అవధూత యదు సంవాదం, ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు అనేకమైన ఉపాఖ్యానాలు తెలపటం, కృష్ణుడి విషయమంతా తెలుసుకుని దారుకుడు వచ్చి ద్వారకలోని వారికి చెప్పటం, శ్రీకృష్ణుడు తన తేజస్సుతో పరమాత్మను కలవటం అనే కథలు కల 11వ స్కంధము. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవతు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం ఏకాదశ స్కంధము. ఘట్టములు 16. ఉద్ధవునకుపదేశం 17. అవధూత సంభాషణ 18. శ్రీకృష్ణ నిర్యాణంబు 19. పూర్ణి. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవతు.